జిలుగు వెలుగుల భారత్ గురించి మనం వినని రోజంటూ ఉండదు. ఉరుకులు పరుగులు తీస్తున్న మన ఆర్థిక వ్యవస్థ గురించి, క్రమం తప్పకుండా 5 ఏళ్లకొకసారి శాంతియుతంగా ప్రభుత్వాలను మార్చుకుంటున్న మన ప్రజాస్వామ్యం ఘనత గురించి ఇంటా బయట చాలా ప్రశంసలు వినబడతాయి. ప్రశంసలన్నింటినీ ఒట్టి ప్రచారాలుగా, అతిశయోక్తులుగా కొట్టేయడం తేలిక, విశ్లేషించడమే కష్టం. వాస్తవాలను, ప్రశంసలను తక్కెడలో పెట్టి ఒకదానికొకటి సరిగ్గా తూగుతున్నాయా లేదా అని బేరీజు వేసుకుంటే దిద్దుబాట్ల అవసరాలు కనబడతాయి. వాటికి సంసిద్ధతను వ్యక్తం చేయడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సాహసంతో కూడిన పని. ఆరోగ్యకరమైన నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి ప్రజాస్వామ్యాల్లో కూడా ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భావప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదన్న దేశంగా పేరొందిన అమెరికాలో కూడా దానికి వ్యతిరేక వాతావరణం విజృంభిస్తోంది. వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడబట్టి ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల భావాల వారిగా చిట్టాలను రూపొందిస్తున్నారు. అమెరికా విధానాలను ఎప్పుడో ఒకప్పుడు విమర్శించిన వారు, ఇప్పటికీ వాటితో ఏకీభావం లేనివారు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో తలకిందులైపోతున్నారు. అక్కడ సంగతి సరే, మరిక్కడ సంగతి ఏంటని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన జవాబు లభించదు. రాజకీయాలను, ఆర్థిక విషయాలను నిర్మోహమాటంగా చర్చించడం అరుదైపోతోంది. రాజకీయంగా మా వైపో, ఆవలి వైపో అన్న ధోరణే ప్రబలిపోతోంది. దీనికి భిన్నంగా సమస్యలను సామాజిక, ఆర్థిక, న్యాయ దృష్టితో అంచనా వేయడం, మెరుగైన ముందడుగులు సూచించడం ఎవరైనా చేస్తే సకాలపు సబబుగా భావించాల్సి వస్తోంది. రాజకీయ, ఆర్థిక విశ్లేషణలో ఇప్పటికే గణనీయంగా కృషి చేసిన 2 అధ్యాపకులు, అతుల్ కోహ్లీ, కాంతా మురళి, డెమోక్రసీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా అన్న తమ తాజా రచనతో ఆ పనిని సమర్థంగా చేశారు. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్ చాలా కష్టతరమైన ప్రయాణాన్నే చేసింది. సాధించిన గణనీయ విజయాలు ఉన్నాయి, గట్టిగా ఆశించినా చేరుకోలేని గమ్యాలు ఉన్నాయి. మతతత్వంతో మొదటికే మోసం వస్తోన్న ప్రమాదాలు నెలకొంటున్నాయి. వీటి వెనుకున్న రాజకీయాలను, వాటితో ప్రభావితమవుతోన్న ఆర్థిక రంగాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవడమే అసలు సమస్య. దేన్నైనా ఏ దృక్పథంతో అర్థం చేసుకోవాలన్నది ఎప్పుడూ చిక్కు సమస్యగానే ఉంటుంది. మత దృక్పథంతో ప్రపంచాన్ని చూడడం ఒక రకంగా తేలికైన పని. కష్టాలకు, నష్టాలకు, అర్థాలకు, అనర్థాలకు, అసమానతలకు, అదృష్టాలకు, దురదృష్టాలకు, అధోగతులకు, పురోగతులకు ఒక సకలాతీత శక్తినే కారణంగా భావిస్తే అన్నిటిలోనూ యథాతథ స్థితిని ఆమోదిస్తూ కాలాన్ని వెళ్లదీయొచ్చు. కానీ కాలమే మనిషిని ఆ తరహా ఆలోచనల్లో నిలువనీయడం లేదు. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించే ప్రజాస్వామ్య రాజకీయాలు ఆర్థిక అసమానతలను ఒక పరిమితిలో ఉంచాలనే ఆధునిక దృక్పథాలు బలపడుతోన్న ప్రపంచంలో ఎక్కడ పరిస్థితులనైనా వాటికి అనుగుణంగానే విశ్లేషించాలన్న వివేచనే పదును తేలుతోంది. ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి తోడ్పడాల్సిన రాజకీయాల్లో కుల, మతాస్తిత్వాల ప్రాధాన్యం పెరగడం, ఆర్థిక అసమానతలు ఏ దేశంలో లేనంతగా పెట్టరేగడం భారత్కు పెను సవాళ్లుగా మారాయి. ఆర్థిక ప్రగతికి ప్రభుత్వ విధానాలు దోహదం చేసి, పరిశ్రమలు, సంస్థల ఏర్పాట్లో ప్రభుత్వం క్రియాశీల పాత్ర పోషించి, అవసరమైన చోట స్వయంగా స్థాపించి, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు హేతుబద్ధంగా అందేలా కృషి చేయాలన్న లక్ష్యం 1980ల వరకు దేశంలో ఎంతో కొంత ఉండేది. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు క్రమేపీ ఆ పాత్ర నుంచి తప్పుకుని ఆర్థికాభివృద్ధిని సాధించే లక్ష్యం ప్రైవేటు పరిశ్రమ అధిపతులదిగా, వ్యాపారవేత్తలదిగా మాత్రమే భావించడంతో కీలక మార్పులు రావడం మొదలయ్యాయి. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం, వాటికి వనరులను కేటాయించడం, పన్ను రాయితీలు ఇవ్వడం, వాటిల్లో పెట్టుబడులకు ఆహ్వానాలు పలకడం ప్రభుత్వాలకు ఏకైక ప్రాధాన్యంగా మారింది. దాని ఫలితంగా ఆర్థికాభివృద్ధి పెరిగింది, అందులో సందేహం లేదు. పెరిగిన సంపదకు అనుగుణంగా ఆదాయ పంపిణీలో న్యాయము జరిగి ఉంటే మన రాజకీయాలు కుల, మతతత్వాలకు దూరంగా ఉండేవి. ఆర్థికాభివృద్ధి సాధనను ప్రధానంగా పరిశ్రమ అధిపతులకు, వ్యాపారవేత్తలకు వదిలేస్తూ వారికి అన్ని విధాలుగా అండదండలు అందించడంతో పాటు వారు సమకూర్చే నిధులతో, విరాళాలతో మాత్రమే పార్టీలను నడిపే పరిస్థితి రావడంతో రాజకీయ రంగంలో ప్రజలను సమీకరించే పద్ధతులే మారిపోయాయి. ఆర్థిక అంశాల ఆధారంగా ప్రజలను ఆకర్షించలేని నిస్సహాయ స్థితిలోకి పార్టీలు పడిపోయాయి. అన్నింటా పై వర్గాలపై ఆధారపడిన పార్టీలకు కింది, మధ్యతరగతి వర్గాల ఓట్లను వదులుకునే పరిస్థితి మాత్రం లేదు. సోషలిజం, సంక్షేమ రాజ్య భావనలను 1980ల నుంచి అన్ని పార్టీలు వదులుకున్నాయి. నినాదప్రాయంగా అప్పుడప్పుడు వాడిన విధానాల్లో, ఆచరణలో వాటిని పూర్తిగా పక్కన పెట్టారు.
1980లో ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొదలైన సంపూర్ణ వ్యాపారానుకూల విధానాలను 1991లో విపరీతంగా సరళీకృతం చేశారు. వీటి అమల్లో పార్టీల పరంగా తేడాలు లేకపోయినా ఎన్నికల ద్వారానే అధికారంలోకి రావాలి కాబట్టి జన సమీకరణకు కొన్ని పార్టీలు కులం వైపు మొగ్గితే బీజేపీ పూర్తిగా మతం వైపు మొగ్గింది. మండల్ మసీదు రాజకీయాలకు పూర్వరంగం అట్లా ఏర్పడిందే. కాంగ్రెస్ మాత్రం ఎటువైపు నిర్దిష్టంగా దోకలేని అసక్తతతో అవకాశవాదంతో వ్యవహరించింది. ఇందిరాగాంధీ నాయకత్వంలో వ్యక్తి పూజ పెరిగి వ్యవస్థాపరంగా కాంగ్రెస్ క్షీణించడంతో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోయింది. కుల అస్తిత్వాల ఆధారంగా వచ్చిన పార్టీలు కొన్ని చోట్ల అధికారాన్ని సాధించినా స్థిరత్వంతో కూడిన రాజకీయాలను నడపడంలో విఫలమయ్యాయి. ప్రాంతీయ అస్తిత్వాలపై ఆధారపడిన పార్టీలు మాత్రమే కొంత ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఇక హిందూ ఆధిక్యత, ముస్లిం వ్యతిరేకత రాజకీయాల్లో ప్రధానంగా మారిపోయాయి. ఈ ధోరణికి వ్యతిరేకమైన గళాలన్నీ తీవ్రమైన అస్తిత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాజకీయ రంగాన వ్యక్తి పూజను సహజంగా పరిగణించడం మామూలైపోతోంది. అధికార కేంద్రీకరణ పెరిగి రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతుల్యత బలహీనపడుతోంది. పౌర సమాజం, న్యాయ వ్యవస్థ, ప్రసార మాధ్యమాలు కూడా ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. గతంలో కొనసాగిన సుల్తానుల, పాదుషాల పాలనంతా బానిసత్వానికి చిహ్నంగాను, క్రూరత్వానికి ప్రతీకగాను పరిగణించే ప్రచారం ఊపందుకుని అదే నిజమైన చరిత్ర అన్నట్లుగా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చేసింది. సంపద, ఆదాయ అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అభద్రతలు ఎక్కువగానే ఉంటాయి. స్థూలంగా చూస్తే ఆర్థికాభివృద్ధి బాగానే కనబడుతుంది. స్థూల దేశీయోత్పత్తి అంకెలు కూడా ఆశాజనకంగానే ఉంటాయి. బిలియనీర్ల సంఖ్యలోనూ ఏటేటా మంచి ఎదుగుదలే నమోదవుతోంది. కానీ మన ఆర్థికాభివృద్ధికి ఎక్కువ ఉద్యోగ కల్పనకు దారితీయని తత్వమే ఎక్కువ. అధిక జనాభా ఉన్న దేశంలో ఇదెన్నో సమస్యలకు కారణమవుతోంది. మన అభివృద్ధి నమూనా ఎక్కువ పెట్టుబడులను కోరుతోంది, తక్కువ శ్రామికులను ఇముడ్చుకుంది. 1000 కోట్ల పెట్టుబడితో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించలేని ఉదాహరణలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కంపెనీలతో కుదుర్చుకునే అవగాహన ఒప్పందాలను పరిశీలిస్తే దీన్ని తేలిగ్గా గ్రహించొచ్చు. చైనా, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్లో ఒకప్పుడు సాధించిన అభివృద్ధి దీనికి భిన్నం. అవన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోయే క్రమంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పించే అభివృద్ధి నమూనాను ఎంచుకున్నాయి. ఉద్యోగాలను ఎక్కువగా కల్పించలేని అభివృద్ధి ఒక తీవ్ర సమస్య అయితే, దానికి తోడు ఆదాయ సంపదలో నెలకొంటున్న అసాధారణ అసమానతలు, విద్వేష భావజాలాలకు ప్రజలను తేలిగ్గా ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. నిజానికి విద్వేష భావజాలాలు వ్యాపారాభివృద్ధికి విఘాతంగా ఉంటాయి. కానీ వాటిని వ్యతిరేకించలేని స్థితిలోనే వ్యాపార, పారిశ్రామిక వర్గం ఉందని, పన్నుల్లో రాయితీలు, వనరుల కేటాయింపు పరంగా ప్రభుత్వాలు అందిస్తోన్న అండదండల వల్ల తమ ఆస్తుల పరిరక్షణ, లాభాలు సజావుగా కొనసాగుతూ ఉండడం వల్ల ఆ భావజాలాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలే ఎక్కువ వినబడుతున్నాయి. ఆర్థికాభివృద్ధి పుంజుకుంటున్న దశలో అసమానతలు సహజమన్న వాదనను ప్రభుత్వం కూడా బలంగా విశ్వసించడం వల్ల దాన్ని ఒక సమస్యగా పరిగణించడం లేదు. అందుకే అధికారిక నివేదికల్లో వాటికి స్థానం దక్కడం లేదు. గణాంకాలను పైపైన చూసినా పరిస్థితిలో తీవ్రత అర్థమవుతుంది. ఆదాయ సంపదల్లో ఎగువ 1% జనాభా వాటా ఇటీవల 42.5%కి పెరిగింది. 10% ఎగువ జనాభా వాటా లెక్క వేస్తే అది 74.3%కి ఎదిగింది. ఇక 40% మధ్యతరగతి వాటా సంపదలో 22.9%కి దిగజారింది. కిందనున్న 50%కి దక్కింది 2.8%. ఆదాయంలో కూడా ఈ వర్గాలను వరుసగా చూస్తే కనబడేది అదే చిత్రం. దీనికి తోడు ఆర్థికాభివృద్ధిలో కూడా అనుకున్నంత వేగం కనబడడం లేదు. 2014-23 మధ్య అది 5.8%కే పరిమితమైంది. 1991-2013 కాలంతో పోల్చితే అది తక్కువ. మరి దారిద్ర్యం తగ్గలేదా అంటే గణనీయంగా తగ్గింది. రోజుకు $1.90 జీవితాన్ని గడిపే ప్రజలు 1980లో 60% ఉంటే 2011 నాటికి అది 20%కి తగ్గింది. కానీ నెలకు $100 ఆదాయం ఉన్న వారందరూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని భావిస్తే వారి సంఖ్య 2011లో సైతం 60% ఉంటుంది.
నిశిత సామాజిక పరిశీలనలో కొన్ని కఠోర వాస్తవాలు కనబడతాయి. దేశ బహుళత్వ సాంస్కృతిక వారసత్వాన్ని బలహీనంగా భావించడం, మైనారిటీల్లో అభద్రత నెలకొనడం, కుల మతభావాల ఆధారంగా ప్రజలను సమీకరించడం, విపరీత అధికార కేంద్రీకరణ, రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతుల్యత లోపించడం, విజృంభిస్తున్న అసమానతలు తక్షణం ఎదుర్కోవాల్సిన సవాళ్లుగా ఆ వాస్తవాలు మన ముందు నిలుస్తున్నాయి. రాజకీయాల్లో మార్పులతో తలెత్తిన ఈ సవాళ్లకు పరిష్కారాలు కూడా రాజకీయాల రాపిడి నుంచే రావాలి.